రైట్ జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రామన్నపేట రైతు కేంద్రంలో టార్పులిన్లు లేక వరిధాన్యం తడిసి ముద్దయింది. పగలనక రాత్రనక పండించిన పంట చెడిపోతుంటే రైతులు కంటతడి పెడుతున్నారు. పట్టించుకునే నాదుడే లేడంటూ రైతులు వాపోతున్నారు. అలాగే జగిత్యాల మండలంలోని చల్గల్, తాటిపల్లి, గుల్లపేట, మోర్లపల్లి గ్రామాలలోని కల్లాలలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. టార్పులిన్లు కప్పినప్పటికీ కూడా కుప్పల నుండి వరద పారిందని రైతులు ఆవేదన చెందారు. చేతికందిన పత్తి పంట సైతం తడిసిపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. వర్షం ఇంకా కొనసాగితే మొక్కజొన్న కూడా కంకులు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. ఈ నీళ్ళని ఎటు పోవాలి, ఎంత కాలువ చేస్తే ఆడుకోవాలి. ఈ నీళ్లు రాసుల కింద దొరబట్టి నడవాలి. ఆ పట్టాల మిషన్కి 4,000 రూపాయలు అంటారు వాళ్ళు. కాడి నుంచి ఒక కాడికి అత్తలేదు. అత్తలేకపోతే మరి ఇప్పుడు గరీబ్ గాడు ఏం కావాలి కథ. ఇప్పుడు అన్ని చేతిని అలా వారెత్తిని పారేసినాక అడ్డు వండేటప్పుడు ఈ మోసం కాబట్టి మరి ఏం చేసుడు. కవర్లు ఒక్క కవర్లు ఉన్న కాడికి కప్పుకుంటుంది, పీలకలు బీలకలు అన్ని కప్పుకుంటుంది. కవర్లు లేకపోయా మరి దీని పరిస్థితి ఏంది అని గవర్నమెంట్ పట్టించుకుంటుందా పట్టించుకోదా ఇది ఒకటి నిర్ణయం చేయాలి. ఇంతకుముందు మంచిగా ఉండే నడది కదా, అది నడది. మరి ఇది నడిచే మిషనేమో అది ఎక్కడ దొరికితే అక్కడనే ఆయన దులుపుకొని పోతున్నాడు, అత్తలేడు. పరిస్థితి ఏంది, ముందు పొలాలు అట్నే ఉంటాయా మరి పొలాలు అందరినీ ఇవ్వనా? ఇంకా పోయినాక ఇవన్నీ ఓడు భరించాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతాలలో మోంతా తుఫాను ప్రభావంతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు రావడంతో ఉత్పత్తి నిలిపివేశారు. భారీ యంత్రాలు మట్టి, బురద రోడ్లతో కదలలేకుండా ఉన్నాయి. వర్షాలు పూర్తిగా తగ్గితేనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని సింగరేణి అధికారులు చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం ఖానాపూర్ గ్రామం. నా పేరు నరేష్. 2 రోజుల క్రితం మంతిని మార్కెట్ యార్డ్లో నా యొక్క వడ్లు పోయడం జరిగింది. ఈ తుఫాను కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి నీట మునిగినాయి. ఈ 4-5 రైతులై కలిపి మొత్తం ఒక 1000 క్వింటాల దాకా నీట మునిగి అందరూ నష్టపోయారు. మార్కెట్ యార్డు అధికారులు కానీ పై అధికారులు కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.